రోజు తినే ఆహారమే గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదంగా మారొచ్చు. ఇటీవలి కాలంలో చాలా మందిలో హై కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. వైద్యులు చెప్తుంది ఏంటంటే మందులతో పాటు ఆహార నియంత్రణ చాలా అవసరం. ముఖ్యంగా కొన్ని సాధారణ భారతీయ ఆహారాలు కొలెస్ట్రాల్ ను మరింత పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై కొలెస్ట్రాల్ ఉన్నవారు ముందుగా దూరంగా పెట్టాల్సినవి నెయ్యి, వెన్న, డాల్డా వంటి అధిక కొవ్వు పదార్థాలు. ఇవి రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. అలాగే రోజు తినే వేపుళ్ళు, పకోడీలు, సమోసాలు కూడా గుండెకు హాని చేస్తాయని చెప్తున్నారు. ఇంకా రెడ్ మీట్, మటన్, ప్రాసెస్డ్ మీట్ వంటి ఆహారాలు కూడా కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అదే విధంగా బిర్యానీ, పులావ్ లాంటి నూనె ఎక్కువగా వాడే వంటకాలు తరచూ తినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. తీపి ఎక్కువగా ఉండే స్వీట్లు, బేకరీ పదార్థాలు, కేకులు, బిస్కెట్లు కూడా కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే అవకాశం ఉంది. అలాగే ఫుల్ ఫ్యాట్ పాలు, క్రీమ్, చీజ్ లాంటి పదార్థాలను కూడా పరిమితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. నిపుణుల మాట ప్రకారం హై కొలెస్ట్రాల్ ఉన్నవారు కూరగాయలు, పండ్లు, పప్పులు, ఓట్స్ లాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. నూనె తక్కువగా వాడటం, రోజు కొద్దిగా నడక చేయడం కూడా చాలా ఉపయోగకరం. మొత్తానికి మందులతో పాటు ఆహారంపై నియంత్రణ, నూనె, కొవ్వు తక్కువగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి సరైన జీవనశైలి. ఇవే హై కొలెస్ట్రాల్ ను నియంత్రించే కీలక మార్గాలని వైద్యులు చెప్తున్నారు.